హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం కార్డ్బోర్డ్స్ని వేస్ట్గా పడేస్తాం కదండి. అలా పడేయకుండా వాటి నుంచి ఇటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్ స్టాండ్ని ఏ విధంగా తయారు చేయొచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. 26x26 సెంటీమీటర్స్ కార్డ్బోర్డ్స్ను 2 తీసుకోవాలండి. అలాగే 26x13 సెంటీమీటర్స్ 2, 26x5 సెంటీమీటర్ కార్డ్బోర్డులు 4, 26x5 సెంటీమీటర్స్ కార్డ్బోర్డ్స్ 3 తీసుకోవాలండి. ఇక్కడ మీకు నచ్చిన గ్లూ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 26x5 సెంటీమీటర్స్ కార్డ్బోర్డ్ తీసుకుని ఈ విధంగా గ్లూ అప్లై చేస్తూ రౌండ్గా ఫోల్డ్ చేయాలండి. ఇదే విధంగా మొత్తం స్టిక్ చేయాలండి. ఇలా 3 బ్యాంగిల్ హోల్డర్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 26x5 సెంటీమీటర్స్ కార్డ్బోర్డ్ తీసుకోవాలండి. దీనికి గ్లూ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేయాలండి. ఇలా స్టిక్ చేయడం వలన బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిక్ చేయాలండి. ఇలా 2 కార్డ్బోర్డ్స్ని రెడీ చేయాలి. ఇప్పుడు 26x26 కార్డ్బోర్డ్ తీసుకుని 2 సైడ్స్ కూడా 4 సెంటీమీటర్స్ మరియు 4 సెంటీమీటర్స్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. 26x13 కార్డ్బోర్డ్ తీసుకుని దీనిపైన కూడా 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ మరియు ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఒక చిన్న సర్కిల్ డ్రా చేసి వీటిని కట్ చేయాలండి. ఇలా 2 కార్డ్బోర్డ్స్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. ఇప్పుడు గ్లూ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేయాలండి. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా స్టిక్ చేయాలి. ఇప్పుడు మరొక 26x26 కార్డ్బోర్డ్ తీసుకుని మొత్తం అంతా గ్లూ అప్లై చేయాలండి. దీనిపై మనం రెడీ చేసిన బ్యాంగిల్ స్టాండ్ని స్టిక్ చేయాలండి. ఇలా చేయడం వలన కార్డ్బోర్డ్ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. ఈ విధంగా బ్యాంగిల్ స్టాండ్ని స్టిక్ చేద్దాం. దీనిని కొంతసేపు ఆరనివ్వాలండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాంగిల్ హోల్డర్స్ని ప్లేస్ చేద్దాం. దీనికి ఏదైనా కలర్ షీట్ కానీ గిఫ్ట్ కవర్ కానీ అంటించడం వలన మరింత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి. నేను స్టాండ్కి పింక్ కలర్ అలాగే హోల్డర్స్కి గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నానండి. హోల్డర్స్ని ప్లేస్ చేసిన తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇంత బ్యూటిఫుల్ స్టాండ్కి మరింత లుక్ రావడానికి బ్యాంగిల్స్ని వేసేద్దాం. సో మనం రెడీ చేసిన బ్యాంగిల్ స్టాండ్ ఫైనల్ లుక్ అయితే ఇదండి.
ఈ వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.